హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హన్షస్ వరల్డ్ అండి. ఈరోజు సరదాగా అలాగా ఇక్కడ బాగా రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందుకే నేను ఈరోజు తుంగభద్ర డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది ఎలా ఉంది ఏంటి అనేది మీకైతే నేను ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపించేస్తాను. మనం ఈ డ్యామ్ బయట దిగంగానే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, లేదంటే బస్ కూడా మనకి అవైలబిలిటీలో అయితే ఉంటుందన్నమాట. మేము బాగుంటుందని అలా సరదాగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. నడుచుకొని ఒక అప్ అండ్ డౌన్ ఒక 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నడుచుకొని పైకి వెళ్ళగానే ఫస్ట్ మనకి అవన్నీ నేను చూపించేవన్నీ లాస్ట్లో గేట్స్ అన్నమాట. ప్రస్తుతానికైతే 6 గేట్స్ అయితే వదులున్నారు, ఎక్కువ అయితే తీయలేదు. బట్ ఆ 6 గేట్స్కే వాటర్ ఫ్లో అనేది అయితే చాలా ఉందండి. అసలు ఇక్కడైతే చుట్టుపక్కల పొలాల వాళ్ళకైతే అస్సలు ఏమి ఇబ్బంది ఉండదు, అంత వాటర్ ఉంటుంది అన్నమాట. ఈ వాటర్ మనకి ఆంధ్ర సైడు మంత్రాలయం వీటికి కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది అన్నమాట. వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇది తుంగభద్ర డ్యామ్ ఉండేది వచ్చి హోస్పేట అన్నమాట, కర్ణాటక. ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. మీ పిల్లలు తీసుకొని అలా సరదాగా వెళ్ళొచ్చు అనమాట. వీకెండ్స్లో అయితే బాగా ఎక్కువ మంది జనాలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు వాచ్ చేయడానికి. ఇక్కడ ఎక్కువగా గ్రీనరీ కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఎటు చూసినా గ్రీనరీయే ఉంటుంది. మెయిన్గా ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మనకి వరి పంటలు అనేది ఎక్కువ వేస్తారు. ఇక్కడ ఎటు చూసినా కానీ మీకు వరి అనేది అయితే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకి బయట వరకు అయితేనే అలో చేస్తారు, ఆ పైన దాకా అయితే అలో చేయరు. నెక్స్ట్ ఇప్పుడు మనం వాటర్ చూడాలి అనుకుంటే ఒక చిన్న పార్క్ ఉంటుంది. ఆ పార్క్ లోపల ఎంటర్ అయితే సో ఇలా మొత్తం పిల్లలకి సేఫ్టీగా ఉండాలి, మనకి సేఫ్టీగా ఉండాలని చుట్టూరు గ్రిల్స్ కట్టేస్తారు. ఆ గ్రిల్స్ అవతల నుంచి ఈ డ్యామ్ వాటర్ విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత ఫ్లో ఉందో కదా వాటరు. ఇంకా అన్ని గేట్స్ కనుక వాటర్ ఎక్కువైపోతే ఇంకా గేట్స్ అన్నీ తీసేస్తారు, అప్పుడు ఇంకా కొంచెం పైకి అయితే వాటర్ వస్తాయంట. చూసారు కదా ఎంత బాగుందో, నీళ్ళు ఆకాశం రెండు ఒకటైనట్టుంది దూరం నుంచి చూస్తుంటే. ఆ పైన బ్రిడ్జ్ మీదకైతే మనకి అలో అయితే ఉండదండి. సో సరదాగా అది అలా చూసేసేసి ఇక్కడ మొక్కజొన్న కంకులు అయితే కాలుస్తూ ఉన్నారు. సో క్లైమేట్ చల్లగా ఉంది కదా, మా పాప అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది వాటిని, ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. తీసుకొని కింద అయితే చాలా పెద్ద పార్క్స్ అయితే చాలా ఉన్నాయండి, చిన్న చిన్నవి అట్లా. సో అలా పైన మెట్ల నుంచి ఇలా మధ్యలో బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ పోతే కింద అలా ఒక పార్క్ అయితే ఉంటుంది. మా పాప అయితే ఈ బ్రిడ్జ్ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో ఎందుకంటే మనం నడుస్తూ ఉంటే కింద వాటర్ మీద నడుస్తున్నట్టే ఉంది, అలా ఉంది. ఇక్కడ లోపల పార్క్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది, అసలు మీరు నమ్మరు, అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా లంచ్ బాక్సెస్ అవన్నీ తీసుకొచ్చుకొని కూడా ఇక్కడ సరదాగా టేబుల్స్ ఉంటాయి, కూర్చొని తింటారనమాట. ఫొటోస్కి కానీ ఇవి చాలా బాగుంటుంది. ఇది ఒక పార్క్లో ఇటు సైడ్ చిన్న గేట్స్ అనమాట ఇవి. ఇక్కడ ఫిషింగ్ చేయడానికి కూడా అయితే వస్తూ ఉంటారు. చూసారు కదా ఈ వాటర్ అయితే అసలు ఎంత ఫ్లోలో ఉన్నాయో. సో ఆ వాటర్ని చూసి మళ్ళీ సరదాగా ఇంకొక పార్క్స్ అయితే వెళ్ళాము. ఆనందవనం, నందనవనం, ఇలా చాలా పార్క్స్ అయితే ఉంటాయండి. ఇంకా మా పాప అయితే సరదాగా ఆడుకుంటూ ఉంది. అట్లా నేనైతే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఆమెకు బాగా నచ్చిందనమాట, ఇక్కడ ఏం చక్కగా ఆడుకుంటుంది. సో మాకు దగ్గరలో అయితే ఇలా పార్క్స్ ఏమి ఉండవు, సో ఫస్ట్ టైం చూసింది, అందుకే బాగా అయితే ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఎక్కడ చూసినా గ్రీనరీయే ఉంది, కాకపోతే ఎక్కువగా క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా, సో చీమలు అవి ఉంటాయేమో అని మనము జాగ్రత్తగా అయితే పిల్లల్ని దగ్గరుండి చూసుకొని ఆడించుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడైనా కర్ణాటకలో హంపి విజిట్ చేసినట్లయితే హంపీకి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా హోస్పేట్ డ్యామ్ చూసుకొని అందరూ నెక్స్ట్ హంపీకి అయితే వెళ్తారు. ఎందుకంటే మరలా ఇట్లా రాలేరు కదా, ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ చాలా విజిటర్స్ అయితే ఎప్పుడు వస్తూ ఉంటారండి. ఎక్కువగా మే, ఏప్రిల్ ఈ టైంలో అయితే ఫారినర్స్ అయితే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ప్రజెంట్ అయితే ఫారినర్స్ కొంచెం తక్కువే ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా హాలిడేస్ ఏం పెద్ద ఉండవు కదా, అందుకు.
నెక్స్ట్ ఇక్కడ ఫిష్ అక్వేరియం అని చెప్పేసి ఒక రూమ్లో కొన్ని రకాల ఫిషెస్ అనేవి కలెక్ట్ చేసి ఇట్లా మనకి అక్వేరియంస్లో అయితే పెట్టున్నారనమాట, ఒక రూమ్ లాగా. దీనికి ఎంట్రీ ఫీజు అయితే 10 రూపీస్. డ్యామ్ లోపలికి కూడా అంతే అండి, తుంగభద్ర డ్యామ్ ఎంట్రీ ఫీజు కూడా అయితే 10 రూపీసే ఉంటుంది. కానీ ఇది ఈవినింగ్ టైం వస్తే బయట మంచి మంచి వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ వేస్తారు. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి రైడ్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. సో నేను ఓపెన్ చేసిన వరకు మీకైతే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. మా పాప ఎప్పుడు ఫిషెస్ చూడలేదు కాబట్టి అలా సరదాగా ఆడుకుంటూ తిరుక్కుంటూ ఉందన్నమాట. నేనైతే ఇప్పుడు మీకు దగ్గర నుంచి అయితే చూపించేస్తాను, చూసేయండి. 1 బై 1 అయితే చూపిస్తానమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. ఇవి ప్యాకు అంట, పర్లేదు, కొన్ని యాక్టివ్గా ఉన్నాయి, కొన్ని అయితే కామ్గా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి గ్రీన్ టెరార్ చిక్లిట్స్ అంట, ఇది కొంచెం బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇవి ప్యారెట్ చిక్లిట్స్ అంట. ఇవి నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి, నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఇది వచ్చి పిరానా అంట. ఇవైతే చాలా కామ్గా ఉన్నాయండి, అస్సలు కదులుతుందా లేదా అన్నట్టు దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూస్తే కానీ కొంచెం అట్లా మనం అలా తట్టి చూస్తున్నాను నేనైతే, అసలు అది కదులుతుందా లేదా అని. అట్లయితే చాలా కామ్గా ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. క్యాట్ ఫిష్ అనేది అయితే మనం నార్మల్గా ఎక్కడైనా చూసే ఉంటాం కదా, సో ఇదేం పెద్ద స్పెషల్ అయితే అని నాకైతే ఏం పెద్ద అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసేసి ఇది కొంచెం నాకు స్పెషల్గా అనిపించింది. స్పాటెడ్ ఎలిగేటర్ గరంట. ఇది బాగుంది చూడడానికి. ఎట్లుందంటే ఇదేమంటాం కదా, లోబోస్టర్ ఉంటుంది కదా, అట్లా ఉందన్నమాట. నెక్స్ట్ ఇది ఏదో చాలా చిన్న ఫిష్, కోయ్ క్రాప్ అంట. ఇది కూడా నేనైతే ఎప్పుడు వినలేదు దీని నేమ్ కూడా. నెక్స్ట్ ఇది అండి, ఈ ఫిష్ అయితే అసలు ఎంత బాగుందంటే చూసేదానికి కూడా. వీటన్నిటిలో కల్లా ఇదే కొంచెం పెద్ద ఫిష్. దీని నేమ్ వచ్చి జైంట్ గౌరమి అంట. కానీ చూడడానికి క్యూట్గా వైట్గా, నోరైతే చాలా పెద్దదిగా ఉందండి బాబోయ్. కానీ కొంచెం యాక్టివ్గా అది బాగా ఆడుకుంటూ ఉంది. దీని కింద అయితే బ్లాక్ ఫిష్ ఉంది, మరి ఇది ఏంటో నాకు తెలీదు. అసలు దీని నేమ్ కూడా ఇక్కడ ఏం మెన్షన్ అయితే చేయలేదు. అదైతే కామ్గా ఉంది, అసలు లేయట్లేదు, తిరగట్లేదు, అక్కడెక్కడే కామ్గా ఉంది. ఇది మటుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి, అసలు దగ్గర నుంచి చూస్తేనే ఎంత క్యూట్గా ఉందో అసలు. ఇంకా ఇవి వచ్చేసేసి ఆఫ్రికన్ ఫిషెస్ అంట, అన్నీ చిన్నవి బాగా ఆడుకుంటున్నాయి, కలర్ఫుల్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసేసి వైట్ షార్క్, బ్లాక్ షార్క్స్ అండి. నేను షార్క్ ఎప్పుడు చూడలేదు, ఇదే అనమాట ఫస్ట్ టైం దగ్గర నుంచి అయితే చూడడము. బాగున్నాయి, టీవీలో చూడడమే తప్ప. జైంట్ షార్క్స్ అవి మనం చూస్తూనే ఉంటాం. వైట్ బ్లాక్ చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. దీనికి లైఫ్ టైం ఎక్కువ ఉంటుందండి, షార్క్స్కి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు అనమాట. ఇది ఎలా తెలుసు అంటే, నేను ఒకసారి హాస్పిటల్కి కూడా వెళ్ళినప్పుడు అది పెట్టున్నారు, సో ఓకే ఇది మెయింటెనెన్స్ ఫ్రీ అనుకున్నాను. ఇక్కడున్న ఫిష్ అయితే అది ఫస్ట్ బొమ్మ ఫిష్ అర్థం కాలేదు నాకైతే. బొమ్మ ఉంది, బొమ్మ కింద ఫిష్ ఉందన్నమాట, అది అసలు కదులుతున్నట్టు కూడా లేదన్నమాట. ఇది ఆర్నాండా గోల్డ్ ఫిష్ అంట. ఇది వచ్చేసేసి జీబ్రా డానియోస్ అంట, పేర్లు చాలా కొత్తగా ఉన్నాయి. ఇవి వచ్చి టైగర్ బ్రాప్స్ అంట. ఇవి భలే ఉన్నాయండి చూసేదానికి, షైనీగా ఎంత బాగున్నాయో. ఇంకా దీని పేరు వచ్చి సూపర్ రెడ్ డ్రాగన్ ఫ్లవర్ హార్న్ అంట. మరి దీనికి పేరు ఎందుకో అర్థం కాలేదు, కానీ ఇది కూడా కొంచెం వింతగా ఉంది చూసేదానికి, ఈ ఫిష్ కూడా. ఇక్కడ అంతా బాగుంది, మెయింటెనెన్స్ అంతా. ఈ ఎక్వేరియంస్ ఒక్కటి కొంచెం నీట్గా క్లీన్ చేస్తుంటే అప్పుడప్పుడు బాగుండేదన్నమాట. కిందది వచ్చి ఏదో రెయిన్బో షార్క్స్ అంట. నెక్స్ట్ గప్పీస్ అనేది నార్మల్గా చూస్తాము. నెక్స్ట్ ఇది అండి టాటాయిస్ అనమాట. ఇది చాలా బాగుంది, కానీ దాంట్లో ఉన్న పాచంతా పాపం దాని పైన అంతా చూడండి మొత్తం అలా పేరుకోపోయింది, అందుకే అది చూడడానికి కొంచెం ఎట్లో ఉంది. ఇది రెయిన్బో షార్క్ అన్నారు, మరి దీంట్లో అయితే ఎక్కడ ఏం షార్కులు కనిపించలేదు నాకు. నెక్స్ట్ ఇవి గప్పీస్ నార్మల్గా మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా అయితే ఏం పెద్ద కనిపించదు. నెక్స్ట్ బ్లాక్ జైంట్ గౌరామి, అక్కడ నేను వైట్ చూపించాను కదా, అదే బ్రీడ్లో ఇది బ్లాక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి సిల్వర్ షార్క్స్, ఇది చూసే ఉంటా, సిల్వర్ వైట్ బ్లాక్ షార్క్స్ నార్మల్గా మనం చూస్తూనే ఉంటాము. ఇది రోజీ బాబ్స్ అంట. నెక్స్ట్ వచ్చి కోయి క్రాప్స్. నేమ్స్ అనేది అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇట్లా దగ్గర నుంచి ఏదో ఊరికే చూసి వెళ్ళిపోతాను, కానీ ఎప్పుడు ఇట్లా పర్టికులర్గా అయితే చూడను. ఇది వన్ ఆఫ్ ద ఫిష్ అనమాట, అది కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది.
ఇంకంతే అండి ప్రస్తుతానికైతే ఈ అక్వేరియం చూసుకొని ఇంకా కొంచెం అట్లా వచ్చేటప్పుడు ఇదంతా రైడ్స్ అనమాట. కానీ మా టైం ఏమో కానీ మేము పోయినప్పుడు ఒక్క రైడ్ కూడా ఓపెన్ చేయలేదండి. చాలా బాగున్నాయి రైడ్స్ కూడా, చిన్నపిల్లలకి కూడా బాగుంది. నెక్స్ట్ బఫ్లే రైడ్, హెలికాప్టర్ రైడ్, నెక్స్ట్ వచ్చి చిన్నపిల్లలకి అది చూపిస్తున్నాను కదా అక్కడ అలా ఆడుకునేదానికి బాగుంది. కానీ అయితే ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు. ఇంకా ఇది కప్ సాసర్ టైప్లో ఉంటుంది కదా డ్యాన్స్, అది ఒకటి, ఇలా ఉన్నాయి. ఇంకా వచ్చేసేసి ఇవి మూన్ శాటిలైట్ లాగా రూమ్లో ఉంటుంది కదా అది ఉంది. నెక్స్ట్ డాన్సింగ్ రూమ్ అని ఉంది. ఇవన్నీ అసలు ఓపెన్ చేయలేదు, అన్నీ క్లోజ్ చేస్తున్నారు. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు. మేబీ ఈవినింగ్ టైమ్స్లో ఏమన్నా ఓపెన్ చేస్తారేమో. కాకపోతే వెళ్ళాం కాబట్టి అన్నీ అట్లాగా ఒక రౌండ్ అయితే వేస్తున్నాము. ఒక్కటైనా ఓపెన్ చేస్తారేమో అనుకున్నాము, ఓపెన్ చేయలేదు. మేబీ ఈ మధ్య కొంచెం వాన పడుతుంది కదా అందుకే ఏమన్నా ఓపెన్ చేయకపోవచ్చు అనమాట. అంతా కొంచెం తడిగా అయితే ఉంది. మరి లక్కీలీ మేము పోయినప్పుడు అయితే రెయిన్ అయితే ఏం లేదు. సో ఇది అవుట్ సైడ్కి వచ్చేటప్పుడు బయట పార్క్ అనమాట. ఆ పార్క్లో ఇట్లా 2 డైనోసార్స్ని అలా సరదాగా పెట్టున్నారు. సో ఎట్ లాస్ట్ బయటకు వచ్చేటప్పుడు అయితే ఇక్కడ బోటింగ్ అయితే ఉంటుంది. పర్ పర్సన్ 100 ఛార్జ్ చేస్తారు బోట్కి. సెల్ఫ్ రైడింగ్ చేసుకోవడమే ఇది ఆల్రెడీ నేను ఒకసారి ఊటీ వెళ్ళినప్పుడు డ్రైవ్ చేసేసాను. అందుకే ఇంకా పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. మెయిన్గా మా పాప ఉంది. సో అది మధ్యలో దిగుతాను అంటే చాలా అల్లరి చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి. సో అందుకే నేనైతే రైడ్ చేయలేదు. బట్ పర్లేదు, వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే దీన్ని ట్రై చేస్తున్నారనమాట. ఈ వాటర్ అంతా కూడా ఆ రివర్లో వాటర్ తీసుకొని ఇలా ఒక పాండ్ లాగా కట్టుకొని, సో దాంట్లో ఇలా వీళ్ళు ఇట్లా బోట్ రైడింగ్ అయితే పెట్టుకున్నారు. సో ఫైనల్గా అయితే మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు ఆ గేట్స్ ఓపెన్ లాస్ట్లో ఫస్ట్లో చూపించాను కదా, సో ఇది అసలు వ్యూ అనమాట. ఆ గేట్స్లో నుంచి ఇలా వాటర్ వచ్చి ఈ వాటర్ అంతా ఇలా రకరకాల ఊర్లకి, చేలకి ఇలా అయితే పంపిస్తూ ఉంటారనమాట. ఫైనల్గా అయితే ఈ హొస్బై డ్యామ్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఈ జర్నీ కూడా చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా హంపీకి అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి మర్చిపోకుండా అయితే విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హన్షూస్ వరల్డ్.